నమస్కారం. రుద్రాక్ష ప్రయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షకులకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే. ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గురుగారు మీకు ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 79th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అలాగే మన టెక్నీషియన్స్కి, వీక్షకులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. అలాగే శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసం అంతా ఈశ్వరుడికి సంబంధించింది, ఐశ్వర్యానికి సంబంధించింది. ఈ శ్రావణ మాసంలో రుద్రాక్ష ధారణ ఒక అవకాశము, అది పూర్వజన్మ సుకృతం. గురుగారు, మరి ప్రతి వారం ఒక మంచి మోటివేషన్ స్టోరీతో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం కదా, మరి ఈ వారం మాకు ఒక మంచి మోటివేషన్ స్టోరీ చెప్తారా? తప్పకుండా ఈ వారం కూడా అలా చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. చిన్న కథ. ఒక రాజుగారు మారువేషంలో తిరుగుతూ తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఇది రాజులకు అలవాటే ఆ రోజుల్లో. అంటే చారులు ఉంటారు, వాళ్ళు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. అయినప్పటికీ రాజులు కూడా వాళ్ళే స్వయంగా మారువేషంలో వెళ్ళి తెలుసుకుంటూ ఉంటారు. అసలు ఎక్కడ ఏం జరుగుతోంది, ప్రజలందరూ సుఖంగా ఉన్నారా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్వయంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడంలో భాగంగా వాళ్ళు మారువేషంలో తిరిగేవారు. ఒక పెద్ద బజారుకు వస్తాడు. ఒక అందరూ వర్తకులందరూ కూడా, అంటే ఒక కామన్ వర్తక ప్రదేశం, బజార్ అంటాం కదా మనం. ఆ ప్రదేశంలో రాజు చూస్తున్నాడు. చూస్తూ ఉంటే అందరూ తమ తమ వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు, అమ్మేవాళ్ళు విక్రయించేవాళ్ళు విక్రయిస్తున్నారు. సరే, సడన్గా చూస్తే అక్కడ ఒక మనిషి చనిపోయి కనిపిస్తాడు. ఒక శవం కనిపిస్తుంది. ఆ శవం కనిపిస్తే ఇదేమిటి, నడి రోడ్డు మీద ఎవరో మృతకళేభరం ఇక్కడ ఉంది, చనిపోయి ఉన్నాడు, శవం అక్కడ ఉంది, ఎవరు దాని వైపు చూడట్లేదు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఇది ఎక్కడున్నాం మనం, సమాజంలో ఉన్నామా, అడవిలో ఉన్నామా, ఏమిటి అని చెప్పి ఎవరన్నా అటు చూస్తారేమో అని రాజు గమనిస్తూ ఉంటాడు. ఎవరు అటువైపు కనీసం చూడడానికి కూడా ఇష్టపడరు. ఏమిటా అని చెప్పి మంత్రిని, వీళ్ళందరినీ ఇక్కడ మంత్రిని ఉండమని చెప్పి ఒక షాప్కి వెళ్ళి ఆ దుకాణదారుని అడుగుతాడు. ఏమిటయ్యా, ఇక్కడ ఏదో శవం పడి ఉంది, మృతదేహం ఇక్కడ ఉంది, మీరు ఎవరు పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నారు, ఇది చూడలేదా అంటే, అందరికీ తెలుసు, చూశారు, వాడు ఒక దరిద్రుడు పోయాడు, వాడి సంగతి నీకెందుకు, నువ్వు పన్ను చూసుకో. రాజును గుర్తించరు కదా, మారువేషంలో ఉంటాడు. నీ పన్ను చూసుకోవయ్యా, ఎందుకు, వాడొక వెధవ చచ్చినాడు, వాడి పెళ్ళమే వాడిని పట్టించుకోదు, ఎవరు వాడంటే మంచి అభిప్రాయం లేదు, వాడిని తాకితే కాదు చూస్తేనే ప్రమాణం, ఎవడు ముట్టుకుంటాడు వాడిని, నీ పన్ను చూసుకో. రెండో వర్తకుడి దగ్గరికి ఇలా అన్నాడు. ఏమిటి అని ఇంకో వర్తకుడి దగ్గరికి వెళ్తాడు. ఏమిటి బాబు అంటే అతను ఇంకా ఇదిగా అంటాడు. మూడో అలా సరే మొత్తానికి తెలుసుకుంటాడు. వీళ్ళు ఇల్లు ఎక్కడ, భార్య ఎక్కడ ఉంటుంది అని. ఇల్లు ఎక్కడ అని చెప్తే పలానిటి దగ్గరికి. రాజే స్వయంగా ఎవరు రావట్లేదు, మంచివాడు కాదు, ఇతను దుర్మార్గుడు అని చెప్పి తెలిసి, సరే ఆ శవాన్ని తనే భుజం మీద వేసుకొని ఇల్లు తెలుసుకున్నాడు కదా, అక్కడికి వెళతాడు. వెళితే భార్య ఉంటుంది. మృతదేహాన్ని చూసి బోరుని వేడుస్తుంది. తెలియదు తనకి, తను అక్కడ పడిపోయి చనిపోయి ఉన్నాడని. బోరుని విలిపిస్తూ ఉంటే అప్పుడు రాజు అడుగుతాడు, ఏమిటమ్మా విషయం, ఆయన చనిపోయి అక్కడ పడిపోయి ఉంటే ఎవరు పట్టించుకోలేదు, చాలా దుర్మార్గుడు అంటున్నారు, అంత దుర్మార్గత ఏం చేశాడు అని. లేదు స్వామి, తప్పు, మీరు విన్నది తప్పు, వాళ్ళు అనుకుంటున్నది తప్పు, నా భర్త చాలా గొప్పవాడు, అతను గొప్పతనం మాటల్లో చెప్పలేం, చాలా ఉత్తముడు, ఉన్నతుడు. అవునులే, ప్రతి భార్యకి అలాగే అనిపిస్తుంది. సరేలే, కాదండి, అట్లా కాదు స్వామి, నా భర్త చాలా గొప్పవాడు, దుర్మార్గుడు అనుకోవడానికి కారణాలు నేను మీకు చెప్తాను అని. అంటే ఓ పక్క చనిపోయి ఉన్న ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే, ఆ మచ్చ తన భర్త మీద పడద్దు అని. ఎందుకు చెడ్డవాడని అనుకుంటారు అంటే, ఈయన వ్యాపారం చేస్తూ వచ్చిన డబ్బు రోజు మా తినడానికి వరకు ఉంచి మిగిలిన డబ్బంతా తీసుకెళ్ళి ఇక్కడ 2 వాటిల్లో వెచ్చిస్తూ ఉంటాడు. ఒకటి, ఇక్కడ ఒక సారా దుకాణం ఉంది, ఆ సారా దుకాణం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న తన దగ్గర ఉన్న డబ్బుతో ఎన్ని వస్తాయో అన్ని సారా బాటిల్స్ కొనుక్కుంటాడు. అంటే ఆ రోజుల్లో ఏమిటంటే ఇప్పుడులాగా గోడౌన్లు లాగా లాట్లు ఉండవు, అమ్మకానికి తీసుకొస్తారు, అదైతే వెళ్ళిపోతారు. సరే, తన దగ్గర ఉన్న డబ్బుతో ఎన్ని వస్తే అన్ని కొంటాడు, మ్యాక్సిమం కొని తీసుకొచ్చి అక్కడ ఈ కాలువలో అట్లని వంపబోస్తాడు, మొత్తం అన్ని వంపేస్తాడు. తర్వాత అంటే తన ఉద్దేశం ఏమిటంటే, ఇంతమందిని తాగుడు నుంచి తప్పించాను, మళ్ళీ వాళ్ళ దగ్గర నేను తీసేసుకుంటే మిగిలిన అక్కడ ఉండవు, అయిపోతాయి. ఇంతమందిని ఇవాళ తాగుడికి గురి కాకుండా
నేను రక్షించాను అని ఒక తృప్తి ఆయనకి. తర్వాత ఇక్కడ ఒకే ఒక వేశ్య ఉంది. ఆ వేశ్యావాకిటికి వేశ్యాగృహానికి వెళతాడు. వెళ్ళి ఆమెతో చెప్పి ఆ డబ్బు తన దగ్గర మిగిలినది అంటే కొంత డబ్బు తనకని ఉంచుతాడు. ఆ డబ్బు తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చి ఇవాళ నువ్వు ఎవరితో ఉండొద్దు అని చెప్పేసి ఆ డబ్బు తనకి ఇస్తాడు. అందరూ ఏమనుకుంటారంటే ఇంత సారా కొనుక్కెళ్తున్నాడు, వీడంత తాగుమోత ఎవడూ లేడు అని. అలాగే ప్రతినిత్యము సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి ఒక వేశ్యకి తగలేస్తున్నాడు కుటుంబాన్ని పట్టించుకోకుండా అని. సో అందుకనే ఇంకెన్ని దుర్మార్గాలు చేస్తాడో మన కళ్ళ ముందు ఇవి చేస్తున్నాడని చెప్పేసి మనిషిగా ఎవరు గుర్తించరు. నేను ఎన్నో రకాలుగా ఆయనకి చెప్పి చూశాను, ఏమండి మీరు చేస్తున్న పని మంచిదని మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ సమాజానికి ప్రజలకు తెలియదు. వీళ్ళందరూ మిమ్మల్ని పెద్ద తాగుమోతు పెద్ద వేశ్యాలోడు అనుకుంటారు, ఇది మనకు అవసరమా అంటే ఎవరు ఏమనుకుంటే నాకు సంబంధం లేదు. ఇంతమందిని నేను ఇవాళ కాపాడాను, ఇంతమందిని అలవాటుకు గురి కాకుండా చూశాను, అలాగే ఇంతమంది భ్రష్టు పట్టకుండా అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా ఆపగలిగాను. ఇది నాకు ఉన్నంత వరకు నేను ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు. నువ్వు అన్నావు చూసావా, రేపొద్దున ఏదైనా అయితే వీళ్ళెవరు పట్టించుకోరని. ఎవరు పట్టించుకోకపోయినా అవసరం లేదు. నిజంగా నేను చనిపోయే రోజే వస్తే నేను చేసిన పనికి వీళ్ళెవరూ రావక్కర్లేదు. ఏమో ఆ రాజు ఆ చక్రవర్తే వచ్చి నా శవాన్ని మోస్తాడేమో అని చెప్పి అంటాడు. అంటే అని ఏడుస్తుంటే ఒక్కసారి రాజు ఉలిక్కిపడతాడు. ఉలిక్కిపడి రాజు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అమ్మా ఈ దేశపు రాజు నేనే, మారువేషంలో ఉన్నాను, నీ భర్తను మోసుకొచ్చింది నేనే. కట్ చేస్తే ఏం తెలియజేస్తుందంటే నువ్వు చేసిన మంచి పనులు ఎవరు చూస్తారని చేయక్కర్లేదు, గమనించాల్సిన వాళ్ళు గమనిస్తారు. కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, సమాజానికి మంచి పని. నేను ఒక్కటే చెప్తాను ఈ సందర్భంగా, నేను నమ్మినది ఏమిటి అంటే నేను ఒక దగ్గర చదువుకున్నది ఎప్పుడు నా మనసులో నన్ను ఒక ఇన్స్పిరేషన్గా నేను ఆ వర్డ్ని తీసుకుంటాను. అదేమిటంటే నీకు ఎప్పుడైనా దైవ దర్శనం కావాలి అని నువ్వు అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, ఆ కళ్ళల్లో మెరిపే దేవుడు. సో కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడండి, సమాజ హితవు కోరుకోండి. గురుగారు మరి మోటివేషన్ స్టోరీ చాలా బాగుంది. మరి కాలేజ్ రెడీగా ఉన్నారు. నారాయణపేట నుంచి అన్నపూర్ణ. నమస్కారం అండి అన్నపూర్ణ గారు. నమస్తే మేడం. గురువు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే గురుజీ. ఏమిటమ్మా? నా ప్రాబ్లం సార్, మేము బిజినెస్ పెట్టుకున్నాం సార్, అది ఎలాంటిది ఇదైతే లేదు. బట్టల షాప్ అని పెట్టుకున్నాం సార్ ఇంట్లో. అమ్మా బిజినెస్లో ఇంతకుముందు అనుభవం ఉందమ్మా? ఉంది సార్. అంటే మేము ఫస్ట్ ఇక్కడ మా వాళ్ళే పెట్టుకునింది, కానీ నేను పని చేసిన ఇక్కడనే పెట్టుకున్నా ఇంటి దగ్గర. ఇంకొకటి నేను ఏ పని చేసినా డబ్బులు వస్తాయి సార్, రాదని. అమ్మా ఏం చదువుకున్నావమ్మా? నేను 7th వరకే చదువుతున్నా సార్. ఎంతమంది పిల్లలమ్మా? నాకు ఒకటే బాబు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఉందా? డేట్ ఆఫ్ బర్త్ లేదు. వయసు ఎంత ఉంటుందమ్మా నీకు? నాకు 40 సంవత్సరాలు. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? మా హస్బెండ్ మేము గౌడ్ సార్. మేము కులవృత్తి చేస్తున్నారా? కులవృత్తి చేస్తున్నారా? చేస్తున్నారు సార్. పిల్లలమ్మా? పిల్లలు ఒకటే బాబు సార్ నాకు. అంటే ఏం చేస్తాడు అబ్బాయి? కొడుకు బాబు హైదరాబాద్ లో ఉంటాడు సార్, డ్రైవింగ్ చేస్తాడు. అంటే నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటేనమ్మా, వ్యాపారం ఫలానా వ్యాపారం చేస్తున్నాను అది రాణించడం లేదు అని అంటున్నావు కదా, బట్టల వ్యాపారం జనరల్గా బట్టల వ్యాపారం చేస్తాను. ఇంట్లో జొన్న రొట్టెలు అమ్ముతాను సార్ నేను. చూడమ్మా ఈ వ్యాపారం ఇప్పుడు వ్యాపారంలో మార్పు వచ్చేసింది పూర్తిగా. ఇంట్లో ఇంతకుముందు ఇలాగే చీరలు అవి అమ్మేవారు, ఇప్పుడు అది కొంచెం మార్పు చోటు చేసుకుంది. ఈ చీరలు ఇంట్లో ఉండి అమ్మితే ఏమవుతుందంటే ఈ గౌన్లు చీరలు బట్టలు ఇంట్లో ఉండి అమ్మేవారు. అమ్మినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే పెద్ద పెద్ద షోరూమ్లకు వెళ్ళి తక్కువలో తెచ్చుకుంటామన్న భ్రమలో ఉంటారు. అక్కడ తక్కువగా వస్తాయని హోల్సేల్లో వస్తాయి పెద్ద పెద్ద షోరూమ్లు, అక్కడ మనం కాసేపు తిరగొచ్చు, ఏసీలు ఉంటాయి, సెంట్రల్ ఏసీ ఇవన్నీ అనుకుంటారు. తక్కువలో వస్తాయి బోర్డు అంత రేంజ్. మన దగ్గర కొనాల్సి వస్తే ఎందుకు కొంటారు? మన దగ్గర పైసలు లేకపోయినా తర్వాత ఇచ్చినప్పుడు తీసుకుంటారు, మనం ఎప్పుడు ఇస్తే అప్పుడు పుచ్చుకుంటారు. ఆ కారణంతో తీసుకుంటారు, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. సో అందుకనే వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ చిన్న వ్యాపారాలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్న వ్యాపారాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయి. ఎలా అభివృద్ధి చెందుతున్నాయంటే వీళ్ళు ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టి ఎవరు ఇంటికి రావాలో ఎలా అమ్మాలో రాకపోయినా పర్వాలేదు, సోషల్ మీడియాని తీసుకుంటున్నారు, చక్కగా ప్రమోట్ చేసుకుంటున్నారు, పార్సిల్స్ ఇంటి దగ్గర నుంచే చేస్తున్నారు, ఎవరన్నా వస్తే ఇస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు పద్ధతి మారింది. పిల్లల సహకారం తీసుకొనైనా ఇలా ఏమైనా చేయడానికి అవకాశం ఉందేమో ఒక్కసారి చూడమ్మా. వేసుకోవడానికి ఒక 7 ముఖాల రుద్రాక్ష, ఇది మామూలుదే,
తక్కువ ప్రైస్లోనే వస్తుంది. ఇది ఒక పాజిటివ్గా ఉంటుంది. ఇది లక్ష్మీ స్వరూపం, శని దోషములకి కూడా మంచిది. అలా అని ఇందులో నకిలీలు ఉండవని అనుకోవద్దు. వేసుకున్నది మంచిది వేసుకో, చాలా బాగుంటుంది. శుభం. గురుగారు నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి శారద. నమస్తే అండి శారద గారు. నమస్తే అమ్మ. గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? గురుగారు మా బాబు గురించి తెలుసుకోవాలి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉంది గురుగారు. చెప్పమ్మా. 27/7/97. 27/7/97. అవును స్వామి. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? గుర్తుందా? అవును స్వామి, ఆదివారం. అది అష్టమి కాదు, నవమి. నవమి కృష్ణపక్షము పున్నమి నుంచి 9వ రోజు. ఇది వృషభ రాశి. అమ్మ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తలేడు స్వామి. ఇంతకు ముందు జాబ్ చేసిండు, మానేసిండు. ఏం చదువుకున్నాడమ్మా? బీటెక్ చేసిండు స్వామి. బీటెక్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ కాలేదు, మొన్న కంప్లీట్ అయింది. అది మాకు చెప్పలేదు. అయ్యిందా? అయింది. పోన్లేమ్మా, అవ్వకపోతే ప్రమాదం, కానీ అవ్వకపోతే ఇన్నాళ్ళు కష్టం వృధా అవుద్ది. పేరు అనాథగా ఉంటుంది, పేరు పక్కన ఏమీ ఉండదు. అది అలాగే కంప్లీట్ చేసుకోకపోతే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అంటారు. హలో ఏమిటమ్మా? మేము ఎన్ని రోజుల నుంచి భరణి నక్షత్రం అనుకుంటాను స్వామి. మీరు ఇప్పుడు ఏదో చెప్పిండ్రు. మేషరాశి. మేషరాశి నక్షత్రం అయ్యగారు. అంటే నేను కృతిగా చూశానమ్మా. భరణి ఆల్సో రైట్. భరణి తర్వాత కృతిక. నేను టైమ్ ఆఫ్ బర్త్ లో ఇది మేషరాశి, భరణి నక్షత్రము. రైట్. ఈ అబ్బాయికి మీరు ద్వాదశమికి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముకి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలమ్మా. ఆల్ ది బెస్ట్. శుభం. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. గురుగారు మరి ఎవరి కర్మ ఎలా ఉంటే వాళ్ళు తప్పకుండా అనుభవించాలి అని అంటారు కదా, మరి దానికోసం గురువులు, పూజలు, ఆధ్యాత్మికత దీనివల్ల ఏమైనా మారే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అంటారా? ఇప్పుడు కర్మ సిద్ధాంతం కరెక్టే, అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. ఏది ఎవరి కర్మ ఎలా ఉంటే, ఎవరి రాత అలా ఉంటే ఎవరు మార్చడానికి ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు వర్షాన్ని మనం ఆపాల్సిన పని లేదు. మనం బయటికి వెళ్ళాలంటే గొడుగు వేసుకుంటే ఆ తీవ్రత మన మీద పడకుండా మనం పని చూసుకోవడానికి వెళ్ళొచ్చు. అలాగే గురువులు వీళ్ళు ఎందుకు అంటే నువ్వు పని చేయాల్సిన పని, నువ్వు జరగాల్సిన డ్యామేజు లేదా జరగాల్సిన శుభం ఏది ఆపడానికి లేదు, అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఇందాక గొడుగులాగా గురువు అంటే ఒకళ్ళు ఇలాగే అడుగుతారు రామకృష్ణ పరమహంసని, స్వామి గురువు గారు అసలు మీ గురువుల పాత్ర ఏముంటుంది? కర్మ ఎలా ఉంటే అలా జరిగినప్పుడు మీరు దాన్ని ఏం చేయగలుగుతారు? ఎలా ఉంటే అలాగే జరుగుతుంది కదా. అంటే రామకృష్ణుల వారు ఏమంటారంటే అలాగే జరుగుతుంది నాయన. గురువులు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నీకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది, ఆపరేషన్ అవసరమైంది నీ శరీరానికి, ఏదో పార్ట్ డ్యామేజ్ అయింది, అది ఆపరేషన్ చేసి తీసేయాలి. సో అప్పుడు నీకు ఏమి ఇస్తారంటే మత్తుమంది ఇస్తారు, ఎనస్థీషియా మత్తు ఇస్తారు, నీ పెయిన్ తెలియకుండా ఉండడం కోసం. గురువు ఏం చేస్తాడంటే నీకు కష్టం, ఆ పని ఆగదు, ఆ పనిలో కష్టం నీకు లేకుండా ఉండడం కోసం మత్తు ఎలా అయితే నీకు పెయిన్ తెలియకుండా చూస్తుందో, గురువు నీకు ఆ రకంగా ఒక నిర్దేశం చేస్తాడు. దిశ నిర్దేశించడానికి ఒక మెంటర్ కానీ ఒక గురువు కానీ అవసరం అవుతాడు. కబీర్ని అడుగుతారు, నీకు గురువు గొప్ప గోవిందుడు గొప్ప అని అడిగితే కబీర్ ఏం చెప్తాడంటే నాకు గురువే గొప్ప. ఎందుకంటే వీడు గోవిందుడు అని చెప్పేది గురువే, గోవిందుడిని వీడు గోవిందుడు అని చెప్పేది గురువే. కాబట్టి గోవిందుడి కంటే నాకు గురువు గొప్పవాడు. సో ఇవన్నీ ఆధ్యాత్మికత, సాంప్రదాయము, గురువులు, మెంటర్స్ ఇవన్నీ అవసరమే. లేకపోతే డైరెక్ట్గా మనం అది ఫేస్ చేయలేము. రైట్ గురుగారు, చాలా బాగా చెప్పారు. సో నెక్స్ట్ కాలర్ భద్రాద్రి నుంచి బావసింగ్. నమస్తే అండి బావసింగ్ గారు. మేడం గారు నమస్తే మేడం. గురువు గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. బావసింగ్ గారు ఓం నమ శివాయ.
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణ మాస శుభాకాంక్షలు, అలాగే ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చెప్పండి సార్. నా జాతకం ప్రకారం నాకు బాగా కలిసి రావట్లేదు సార్. నేను కాంట్రాక్ట్ బేసిక్ మీద టీచర్ గా చేస్తున్నాను సార్. పర్మనెంట్ అవ్వలేదు సార్. ఇంకేమైనా ఉందా అది కాకుండా? నాకు 2 ఆడపిల్లలు సార్. మా మేడం గారు అంగన్వాడీ టీచర్ చేస్తారు సార్. మీరు ఇంకేమైనా చేస్తారా ఇది కాకుండా? ఏం చేయట్లేదు సార్. ఏ క్లాస్కి మీరు చెప్తారు? అప్ టు 9th సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పెద్ద పిల్లలకి కూడా, పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నారు. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు మీరు? సార్ ఇంగ్లీష్ సోషల్ 2 చెప్తారు సార్. ఇంగ్లీష్ చెప్తారు, సోషల్ కూడా? ఇంగ్లీష్ సోషల్. అవును సార్. ఇంగ్లీష్లో ఏం చేశారు మీరు? సార్ ఎంఏ చేశారు సార్. ఎంఏ ఇంగ్లీష్, అవును. లిటరేచర్. ఎంఏ ఇంగ్లీష్ సార్. ఇంకా దాంట్లో ఇంకేమైనా చేశారా? పాలిటిక్స్, లింగ్విస్టిక్స్, అంటే హౌ టు స్పెల్ ఇట్, అలాగే భాషాపరమైన సంబంధాలు. వెరీ గుడ్ అండి, బాగుంది. మీతో మాట్లాడడం బాగుంది. రైట్, పిల్లలకి బాగా ఇది చేయండి. అలాగే మీరు చదువుకున్న వాళ్ళు, మీకు తెలుసు ఇది ఒక్కటే ఉంటే సరిపోదు. ఇప్పుడు ఒక్క ఇన్కమ్ సరిపోదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దానికి తోడు మీది అది పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ జాబ్, చాలా తక్కువ వస్తుంది, శ్రమ అయితే తప్పదు. సరే, మీ దగ్గర ఏదైనా సమయం మిగిలితే ఆ సమయాన్ని డబ్బుగా ఎలా కన్వర్ట్ చేయాలో ఒక్కసారి చూడండి. మీరు చదువుకున్నారు, మీకు ఒక పుస్తకాన్ని రిఫర్ చేస్తాను. అది అవకాశం ఉంటే తెప్పించుకొని చూడండి. ప్రపంచంలో అత్యధిక మంది చదివినటువంటి పుస్తకం, ఇప్పుడు అసలు పుస్తకాలే మానేసినటువంటి రోజుల్లో కూడా 25 కోట్ల ప్రచురణ జరిగి అమ్మకాలు జరిగిన ఏకైక పుస్తకం ప్రపంచంలో అది ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, రాబర్ట్ కవి. ఆ బుక్ దొరికితే ఒక్కసారి చదవండి. మీ దగ్గర ఉన్న సమయాన్ని డబ్బుగా ఎలా మార్చుకోవాలో చాలా అద్భుతంగా అందులో రైటర్ రాయడం జరిగింది. అది మీకు ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. అని మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు అవకాశం ఉంటే ధరించడానికి ట్రై చేయండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి. ఆల్ ది బెస్ట్. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఈ మధ్య మార్కెట్లో రుద్రాక్షలతో పాటు కరంగులి మాల గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే రియల్గా ఒక 100 సంవత్సరాలు అయిన వృక్షం నుంచి ఈ కరంగులి మాలను తయారు చేస్తారంటారు. మరి మీ దగ్గర కూడా ఒరిజినల్ది దొరుకుతుందంటారా? మా దగ్గర ఏమి దొరుకుతుందో పక్కన పెడితే, నేనున్నది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇది 33 సంవత్సరాల నుంచి ఉన్న సంస్థ. ఇక్కడ ఏది పడితే అది ఇవ్వడం, అలాగ ఏది పడితే అది చెప్పడం అట్లా ఉండదు. ఇప్పుడు ఈ కరుంగలి గురించి నువ్వు అడుగుతున్నావు. ఈ కరుంగలి అనేది ఒక తమిళ పదం. పాతాళ శంభు మురుగన్ అని తమిళనాడులో ఒక దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి మాల ఈ కరుంగలి. కరుంగలి తమిళ పదం అనుకున్నాం కదా, దీన్ని ఆంగ్లంలో బ్లాక్ ఎబోనీ అంటారు. బ్లాక్ ఎబోనీ. ఈ బ్లాక్ ఎబోనీ తెలుగు పదం ఏమిటి అంటే నల్ల తుమ్మ చెట్టు. నల్ల తుమ్మ మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ మనకు దొరుకుతుంది. వీళ్ళు చెప్తూ ఉంటారు చాలామంది, ఇది దురదృష్టం, తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఏది పడితే అది చెప్పడం, ఇది చాలా దురదృష్టం. నేను వింటున్నాను. 150 సంవత్సరాలు అది ఉంటుంది, మధ్యలో తర్వాత ఒక 50 సంవత్సరాలకి మధ్యలోంచి ఒక మొవ్వలాగా వస్తుంది, అది కింద పడిపోతుంది. ఒక 100 సంవత్సరాల తర్వాత మధ్యలోంచి తీస్తారు, దీన్ని సెమీ వృక్షం అంటారు. ఇలా రకరకాలుగా ఏది నోటుకు, ఇలా సృష్టిలో ఇలాగ ఏముండవు, ఇలా జరగవు. ఇలాంటి అద్భుతాలు ఇలా ఏముండవు. మామూలు చెట్లన్నీ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఎక్కువ సంవత్సరాలు ఉండే ఉంటాయి, తక్కువ సంవత్సరాలు ఉండే ఉంటాయి. న్యూటన్ చెట్టు కూడా ఇప్పటికీ బతికుంది. న్యూటన్ ఏదైతే యాపిల్ పడిందో అది ఇప్పటికీ కూడా ఆ చెట్టు బతికే ఉంది. సో కాబట్టి ఇలాంటి విచిత్రాలు ఏమీ ఉండవు. అలా మీరు అలా చెప్పేవన్నీ ఈ మధ్యన యూట్యూబ్లో ఏది నోటుకు వస్తే అది చెప్పేవాళ్ళు, యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు. అలాగే వాట్సాప్ యూనివర్సిటీలు, వీళ్ళకి ఏది తోస్తే అది చెప్పాడు. నిజం అబద్ధం వాళ్ళకి అవసరం లేదు. ఇలాంటివి వినకండి, నిజం ఇదే. ఇది బ్లాక్ ఎబోనీ, ఇది నల్లతుమ్మ చెక్క. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చూపించండి, వాళ్ళు గుర్తిస్తారు. దీనికి ఏ సర్టిఫికెట్లు అవసరం లేదు. ఇక మా సంస్థ అంటే, ఈ సంస్థ పూర్తిగా ఒరిజినల్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే
ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ, 33 సంవత్సరాల నుంచి ఉంది. చిన్న పొరపాటు చేసినా 100 వేళ్ళు చూపిస్తుంటారు సంస్థ వైపు. అందుకనే అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వడం ఉండదు. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సంస్థదే. ఒరిజినల్ ఈ బ్లాక్ ఎబోనీతో చేసి భారతదేశ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఏ నెంబర్ దొరికితే ఆ నెంబర్కి చేస్తే మీరు భారతదేశంలో ఏ మూల ఉన్నా మీకు పంపిస్తారు కొరియర్. మీరు కొరియర్ ఛార్జెస్ ఇవ్వాలి. ఇక ఒరిజినల్లా కాదా అని చెప్పడానికి ఈ మాలతో పాటు కరుంగలితో పాటు మీకు ఆ మిగిలిపోయిన వుడ్ పీసు అంటే కట్టె ముక్క దేంట్లో నుంచి అయితే కట్ చేసి మీకు మాల పంపిస్తారో ఆ హోల్స్ ఏదైతే మిగిలి ఉంటుందో ఆ పీస్ కూడా మీకు పంపించేస్తారు. అంటే దీంట్లోంచి చేసాము అని చెప్పడానికి, ఇది ఒరిజినల్ అని చెప్పడానికి మీరు ఎవరిని అడగక్కర్లేదు, ఎవరు సర్టిఫికెట్ అక్కర్లేదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి వుడ్ పీస్ చూపిస్తే ఇది బ్లాక్ ఎబోనియా కాదో, నల్లతమ్మ అవునో కాదో వాళ్ళు చెప్తారు. ఇది దిష్టి దోషాలకి చాలా మంచిది. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం, ఇది వేసుకునేటప్పుడు ఏం చేస్తున్నారంటే మేరువు లేకుండా వేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు అమ్ముతున్నారు. తెలిసిన వాళ్ళని అయితే అడగాలి కదా, ఈ చెప్పే వాళ్ళకేమో తెలియదు, ఈ వ్యాపారం కోసమే చెప్తున్నారు. మేరు అంటే ఏమిటంటే చిన్న రుద్రాక్ష మాల కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక మాల ఉంటే కింద పెద్దది ఒకటి ఉంటుంది. దాన్నే గురుపూస అంటారు, కొనికి పూస అంటారు, క్లాస్ లీడరు, లాకెట్టు, హెడ్, ఇలా రకరకాలుగా అంటాం. అది మస్ట్గా అది ఉండాలి. ఈవెన్ ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా పెట్టమంటారు. గురుపూస అంటే దీన్ని అంటే మేరు పర్వతం అంటే పెద్దది అని అర్థం. ఆ పెద్దది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అది మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్ష అయినా పర్వాలేదు, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ అయినా పర్వాలేదు. మేరుగా అది వేసుకోండి, అలా ధరించండి. గురుగారు, మరి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి ఆంజనేయులు. నమస్తే అండి ఆంజనేయులు గారు. నమస్తే మేడం. ఓం నమస్తే గురుగారు. శివాయ నమః. ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు. చెప్పండి. అయితే మా చిన్నబాబు గురించి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 16/4/2007. 16/4/2007. సోమవారం పుట్టినట్టు తెలుసు కదండి? మండే. మండే. అవునాయి. సోమవారం. అవును సార్. ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది కర్కాటక రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి, నవముఖి, అష్టముఖి, ఈ మూడు తనకు సంబంధించినవి. త్రయోదశముఖి ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. ఈ మూడు జాతకానికి సరిపోతున్నాయి. ఏది వీలైతే అది ఒక్కటి వేసి చూడండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఇది వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు జరుగుతాయి మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. గురుగారు, మరి మా ప్రేక్షకుల కోసం మీ పర్యటన వివరాలు, మీరు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు, మీ అపాయింట్మెంట్ వివరాలు తెలియజేస్తారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ఈ సంస్థ బ్రాంచ్లు సౌత్ ఇండియాలో నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఒక్కొక్క వారం, ఒక్కొక్క థర్స్డే, గురువారం నాడు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్తాను. సో ఇప్పుడు ఈ కమింగ్ థర్స్డే గురువారం నాడు నేను తిరుపతి కార్యాలయానికి వెళ్తాను. అంతకుముందు బెంగళూరు వెళ్ళాను, ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను. తిరుపతి కార్యాలయంలో గురువారం నాడు కొన్ని గంటలు ఉంటానంటే ఒక 2 గంటలు అంతే. మధ్యాహ్నం 1:30 లోపే నేను బయలుదేరి వచ్చేస్తాను. ఈ 2 గంటల్లో మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, నాకు ఇబ్బంది అవుతుంది. అది నగరం కూడా పెద్ద నగరం, ఆధ్యాత్మిక నగరం, నాకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. యాక్చువల్గా అయితే మొన్న వారమే నేను వెళ్ళాలి, నిన్న వెళ్ళాలి. నిన్న మనకి దారిలో అవి ఏమీ లేవు కాబట్టి అది నేను నెక్స్ట్ వీక్కి రేపు కమింగ్ ట్యూస్డేకి వెళదాం అనుకుంటున్నాను. సో మీరు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి అపాయింట్మెంట్స్ అది అన్నారు కదా, అపాయింట్మెంట్స్ అవి ఏమీ ఉండవు నన్ను కలవడానికి. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్స్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది, ఇన్ఫాంట్రీ రోడ్లో. మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు.
మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే నాతో మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు తిరుపతిలో నన్ను కలవాలి అని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. గురుగారు, మరి రుద్రాక్ష ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష ప్రయోజిత కార్యక్రమం. నమస్కారం.